గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈతకోటలో 1.62 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు ఈతకోట నుండి ముమ్మిడి వరపుపాడు వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెత్తను వేరు చేసి అందించాలి అని, చెత్త ఇవ్వండి సరుకులు తీసుకోండి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని కలెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ అల్యూమినియం ఎలాంటి ఏదైనా కొంచెం వేస్ట్ మెటీరియల్ లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అవన్నీ కలెక్ట్ చేసి మండలంతా షెడ్యూల్ ఒక్కొక్క రోజు ఇంచుమించు ఒక ఊరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు దాచుకుని మీరు ఉద్యోగం ఇస్తే ఈ ఐటమ్స్ మీద ఏమి ఇస్తారో వాళ్ళకి మీరు పడుతున్నారు కదా డబ్బులు కాదు. ఇంకో ప్యాకెట్ కనపడుతున్నాయి, షాంపూ ప్యాకెట్లు కనపడుతున్నాయి, డబ్బులు కనపడుతున్నాయి, సర్ఫ్ ప్యాకెట్లు, అది సర్ఫ్ ఆయిల్ అట్టపెట్టెలు కూడా తీసుకుంటారు. అట్టపెట్టెలకి 10 రూపాయలు కేజీకి, ప్లాస్టిక్ బాటిల్స్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి మీరు ఆ వాల్యూ సరిపడే ఐటమ్ చేస్తారు. వేస్ట్ మెటీరియల్ అంటే ఏదో ఉండదు. ప్లాస్టిక్ కదా 15 రూపాయలు టన్నులు చెత్త ప్రతి ఊర్లోనూ. ప్లాస్టిక్ ఏమో అది నశించక ఇబ్బందిగా తయారవుతుంది, భూమికి భారంగా భూమి దెబ్బతింటుంది. తగ్గించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీరు బాగా ప్రచారం చేయండి, ఎక్కువ మంది పని చేసి